చిన్న స్థాయి నుంచి వచ్చాం. ఒక 10 ఎకరాల రైతు బిడ్డగా వచ్చాం. అలా అని మనకు తరగని ఆస్తులని కాదు కానండి, దాని మీద ఏంటంటే ఏదో చెయ్యాలి, మనం ఏదో చెయ్యాలి మనకు అన్నది ఆలోచన ఫస్ట్ నుంచి ఉంది. అంటే ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా ఉంది. కానీ ఏమి చేయాలి, ఏది చేయాలన్నా 100% వెళ్ళేది అన్నది, మనకు ఉపయోగపడేది అన్నది ఏది కనబడలేదు. గుడికి ఇచ్చిన లేకపోతే దేవుడి గుండీలు వేసిన సద్వినియోగం అన్నది అవట్లే ప్రతి చోట కూడా. ఆలోచించి ఇది మన ఏరియాలో నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరన్నా ముసలమ్మ కానీ లేకపోతే ఎవరన్నా పోయారు అనుకోండి, కోడలు శుభ్రంగా చూస్తే ఇంకో 4 సంవత్సరాలు బతుకును, లేకపోతే కొడుకు చూడక పరిస్థితుల్లో అయిపోయింది అన్నది నానుడు ప్రజల్లో. సరిగ్గా చూడలేదురా, లేకపోతే అమ్మకి అన్నం పెట్టడు కానీ రోడ్డు గురించి కవర్లు చెప్తాడు అన్నది ప్రజల్లో నానుడు ఉంది. దాన్ని ఎలా చేయాలన్నది ఆలోచించి ఇంట్లో ఒక 4 నెలలు ఆలోచించుకున్నాం, ఏం చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీతో పిల్లలతో సహా ఆలోచించుకుంటే ఇది బాగుంటుంది, క్యారేజీలు పెడితే బాగుంటుంది. ఒక 70 క్యారేజీలు స్టార్ట్ చేసాం, 200 వరకు వెళ్తుంది. 200 అన్నది అంటే 200 అన్నది మనం ఇంచుమించు 17 గ్రామాలకు వెళ్తున్నాం. రావుల మండలంలో 23 గ్రామాలు, 17 గ్రామాల వరకు షెడ్యూల్ సరిపోతుంది. 17 గ్రామాలకి మనం డోర్ డెలివరీ ఇస్తామన్నమాట. క్యారేజ్ డోర్ డెలివరీ అంటే మనం సెలెక్టెడ్ పీపుల్కి ఇస్తాం, అందరికీ అని కాదు. అర్హత అన్నది ఏంటంటే ఒకటే అర్హత, వాళ్ళకి వండుకొని ఓపిక లేకపోతే కులబద్ధరహితంగా ఆస్తి కానీ కులం కానీ వయసు కూడా సంబంధం లేదు. అంటే జనరల్గా ఏంటంటే బయట ఎవరైనా పెన్సిల్ మా రాంబాబు పేదలకు భోజనం పెడతారు, పేదలకు భోజనం కాదు, వండుకుని ఓపిక లేని వాళ్ళకి భోజనం. వాళ్ళు సహకరణ లేకుండా అసలు మనం ఏది చేయలేం. స్టార్టింగ్ నాకు ఒక అమ్మాయి మా మిసెస్, మేము 4 కూర్చొని ఇలా చేద్దాం అలా ఆలోచన ఉంది. కానీ ఇది వయ ప్రయాసలో ఇబ్బంది ఉంటుంది, ఫైనాన్స్ స్టేటస్ ఎలాగ ఉండొచ్చు, లేకపోతే అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, అయినా మనం ఇది ఆపకూడదు. ఆ కాన్సెప్ట్లో దిగిన తర్వాత 1 టైం దిగిన తర్వాత మనం నా తర్వాత కూడా కంటిన్యూ చేయాలి, వెనతిరగకూడదు. అలాగైతేనే మనం ఎదరికి వెళ్దాం అని ఇంట్లో 4 కూర్చొని మాట్లాడుకుంటే, నాకంటే ముందు మా అమ్మాయి డాడీ అసలు ఎత్తుబడులు ఎక్కడ తగ్గొద్దు, మనం చేద్దాం, బాగుంది కాన్సెప్ట్, నాకు నచ్చింది డాడీ అని అంది. అబ్బాయి బాబు కూడా అలాగనేది. మా మిసెస్ అయితే మన మాట కాదా ఇష్టం అంటుంది. ఫండ్ కానీ ట్రస్ట్ కానీ ఏమీ లేవండి. ట్యాక్స్ ఎగ్గొట్టేయాలని కానీ, లేకపోతే ట్రస్ట్ పెట్టి ఏదో చేయాలని, నిజంగా ట్రస్ట్ పెట్టి నిజంగా చేసిన ఇవాళ ప్రజలు ఏమంటారంటే ట్రస్ట్ పెట్టి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఏదో చేస్తున్నాడు అన్నది. ఏదో మన భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో మనకి మన చుట్టుపక్కల ఎవరైనా సరే భోజనం లేదు అన్న మాట రాకూడదు అన్నది ఒక భరోసా. నేను తిరిగిన చుట్టుపక్కల నా గ్రామాలు అంటే నేనున్న చుట్టుపక్కల గ్రామాలు నా గ్రామాలు లెక్క, నా సొంత లెక్క. నేనున్న ఏరియాలో ఎక్కడ భోజనం లేకుండా లేరు అన్నది, ఆకలితో ఉండకూడదు అన్నది కాన్సెప్ట్. అలాగని నేనేదో విందు భోజనం అని నేను చెప్పను. మన ఇంట్లో న్యాచురల్గా ఎలా ఉంటుందో అది కడుపు తింటుంది. ఒక కర్రీ ఒక సాంబార్. ఈవేళ ఉందనుకో అరటికాయ కర్రీ సాంబార్, నిన్న ఉందనుకో నాన్ వెజ్ కర్రీ, నిన్న బుధవారం నాన్ వెజ్ కర్రీ, అలాగే ఆదివారం బుధవారం నాన్ వెజ్, ఉన్న 5 రోజులు వెజ్, ఒక 3 రోజులు పప్పు కర్రీ ఉంటాయి, 2 రోజులు కూరగాయల ఐటమ్ ఉంటుంది. అది కంటిన్యూ అవుతుంది. తర్వాత సాంబార్ కానీ రసం కానీ మజ్జిగ పులుసు కానీ 4 క్యారేజీలు పెడతాం. అంటే 1/4 కేజీ బియ్యం వండి ఒక క్యారేజీ పెడతాం. అతను ఒప్పుకుండి ఒక పూట తినేచ్చు, లేకపోతే 2 పూటలు ఉంచుకోవచ్చు. 70-80% 2 పూటలకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అంటే జనం కూడా అదే చెప్తారు, 2 పూటలు సరిపోతుందని. మనం
మనం ఇచ్చింది కూడా ఎర్లీగా 10కి స్టార్ట్ అయిపోతుంది. 9కి స్టార్ట్ చేసేస్తాం గ్యారేజ్లో, 12కి కంప్లీట్ అయిపోతుంది. నేనైతే డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ మీకు ఎలా ఉందని కానీ నేనే పెడతానని కానీ నేనెవరో తెలీదు. తినే వాళ్ళందరూ కూడా నేను ఎవరో కూడా తెలియదు అండి. ఎవరికి ఏదో కొద్దిగా ఒక 5-6 మా కుర్రోళ్ళ కాళ్ళకి అడుగుతారు. మా కుర్రోడిని అడుగుతాను, ఏమన్నారు ఏంటంటే బాగానే ఉన్నాయంటారు. లేకపోతే కొన్ని మైనస్లు ఏంటంటే కొద్దిగా కారం ఎక్కువైంది అన్నారండి, అది అలా బాగానే ఉందన్నారండి. లేకపోతే గిన్నె రైస్ ఎక్కువ అవుతుందని అన్నారు, రైస్ తక్కువ అవుతున్నాను. ఇవన్నీ చేస్తే మీ అడ్జస్ట్మెంట్లు చేసుకుని సరిపెట్టుకొని ప్రతిదీ కూడా ఒక స్టీమ్ లైన్, ఒక వేమెంట్ బేకర్ కర్రీ ఉంటే ఫిష్ కర్రీ అయితే ఎన్ని గ్రాములని, నాన్ వెజ్ అయితే ఎన్ని గ్రాములని లక్ష్మీదేవి వస్తుందో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా మన దగ్గర సంపాదించుకోవాలనేది మనం అనుకోవడం తప్పు. డబ్బుని మనం సంపాదించాం, మనల్ని డబ్బు సంపాదించుకోం. ఈ టైంకి మట్టుకు వచ్చి అంటే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. మెయిన్ అంటే బిజినెస్ అనేది పక్కన పెట్టంటే వంట అంటే ఇంట్రెస్ట్. వీళ్ళ గురించి అని కాదు, జనరల్గా ఇంట్లో అయినా వంట అంటే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. దాని మీద అవునండి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు చేస్తున్నారండి. వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరికి కూడా రాంబాబు గారు ఎవరో తెలియదండి. చాలా సార్లు ఆయన ఫోటో ఉంటే పొద్దుట లేచి దండం పెట్టుకుంటామని చాలా మంది ముసలు అడుగుతారు. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు నైట్ తిని పొద్దుటే పాయింట్కి వచ్చి క్యారేజీలు పెట్టి అక్కడే ఉంటారు. నేను వెళ్ళినట్టు ఇంకా గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ కూర్చుంటారు. మరి లేగలేని వాళ్ళు ఎవరు ఉంటే పట్టుకెళ్ళి ఇంటికి ఇచ్చేస్తారు. నేను 5 సంవత్సరాలు చేస్తున్నానండి. ఇంకా డైలీ పట్టుకెళ్ళి ఇచ్చింది నేనే కదండి. వాళ్ళ దీవులన్నీ ఆయన రాంబాబుకి చెప్తారండి. ఇలాగండి ఆయనకి ఎంతగా కలగాలని ఆశీర్వదింతారండి. అంతే కదండి. అలా ఇంకా ఆటోమా కూడా లేదని ఫోటో ఆయనకు తెలియదండి. వాళ్ళకి ఇంకా అమ్మగారు అన్న ఆయన ఎవరికి తెలియదండి. ఈయన అడిగినా కానీ ఈయనకి ఇష్టం ఉంటుంది, అటువంటిది ఏమి వద్దంట. బుధవారం ఆదివారం నాన్ వెజ్ ఉంటుందండి. రోజు రొయ్యలు ఉంటాయండి, చేపలు ఉంటాయి. రాంబాబు అని చల్లగా ఉండాలి, చాలా పుణ్యం చేసుకున్నారు. ఇంట్లో పిల్లలు కూడా చూడట్లేదు మమ్మల్ని. ఇంత టిఫిన్ గట్రా ఏం పెట్టరు. టయానికి అందరికన్నా ముందు పట్టుకొచ్చి భోజనం చేస్తున్నాను సార్. పొద్దుటే 6:30కి వస్తాను. అంతకుముందు అయితే 5:30కి వచ్చేదానండి. 6 గంటలకి ఇంటికాడ పిల్లలు ఉంటాం. మళ్ళీ తెమ్మలని సార్ గారికి చెప్పిండి 6:00కల్లా వస్తాను. ఒక ట్రిప్లో వెళ్ళిపోతాయి. మనకి ఇక్కడ 10 గంటలకు స్టార్ట్ చేస్తాయండి. 12:30 కల్లా మొత్తం ఇచ్చేసి రిటర్న్ వచ్చేస్తుందండి. ఇస్తారండి. ఒకవేళ అంతగా ఓపిక లేని వాళ్ళు ఏమన్నా కొంచెం కడగలో వాళ్ళు ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళకి అడుగుతారు. ఎవరి క్యారేజ్ అలా ఎట్టుకుని చాలా మట్టుకి అలా నేను చూస్తాను కదండి. నేను క్యారేజ్ రాకముందు ఎలా ఉన్నారు, క్యారేజ్ తింటున్న కానీ ఎలా ఉన్నారు, శక్తి వస్తుంది కదా, ఆయనకి తినేస్తారు. చాలామంది అలాగా క్యారేజ్ రాకముందు మేము క్యారేజ్ రాసుకుంటా వెళ్తాం కదండి. అప్పుడు అసలు నడవలేక నుంచోలేక ఉంటారు. ఇప్పుడు మళ్ళీ సెంటర్లోకి వచ్చి క్యారేజ్ పట్టుకుని వెళ్ళేలాగా ఉంటారండి. అవును. ఏంటండి సార్ గారు కూడా అండి మమ్మల్ని బాగానే చూసుకుంటారండి. ఇంకా అన్నీ నాకు అప్పచెప్పేస్తారండి. ఆయన కూడా రారండి, వాళ్ళు వచ్చారండి అసలు రారండి. అన్నీ ఇంకా నేనే చూసుకుంటానండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే తల్లిదండ్రులను చూసేవాడే ఎవడో లేడండి. ఈ రోజు ఈయన ఈ మంచి కార్యక్రమం చేస్తున్నాడంటే ఈ రోజు ఎంతో మంది ఎంతో సంపాదిస్తున్నారు, కానీ ఈ రోజు ఎవరికే కానీ రూపాయి పెట్టండి. ఈ రోజు మేమే వెళ్తాం క్యారేజ్ వెరిఫికేషన్ కానీ దేనికని వెళ్తాం. వాళ్ళని చూసి ఏంటి ఈ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంతలా పెంచి ఇంతలా చేసి తల్లిదండ్రులు చూడటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారా అనేది ఒకసారి మాకే బాధ వేస్తూ ఉంటుంది. లేకుండా మంచాల మీద ఉండి అలాంటి వాళ్ళకి ఈయన ఇంత సేవ చేస్తున్నా, అందులో మేము కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన అయితే ఈరోజు మాకు కానీ ఇక్కడ క్యారేజీలు ఎవరైతే తింటున్నారో వాళ్ళందరికీ మా కష్టాల్లో ఉన్న ఆయనే చూస్తారు. ఎదుటోడు ఎవరన్నా కష్టాల్లో ఉంటే ఆయన చూడలేరు, ఆయనే సాయం చేస్తారు. వాళ్ళు లేకపోతే మాదంటి వాళ్ళు చచ్చిపోతుందండి. అది ఆ రెండు ఒక తండ్రులాగా మాట్లాడుతున్నారు.
కరోనా అయిపోయాకనే తగ్గిపోయి మళ్ళీ ఆడుతున్నారు. ఆ నాన్న అంటే మాకు తెలిసండి. అవును, ఆ నాన్నగారు శ్రీరాములు గారు ఆడుకుంటే మేము తోటలో ఆడామండి. చిన్నప్పుడు 20 సంవత్సరాలు ఆడాను. 20 సంవత్సరాలు కూడా మమ్మల్ని బాగా తీసి రావడం అప్పుడు ఈయన చిన్న ఆయన అన్నదాత అయ్యాక ఆయన ఓ ప్లేట్లో పెట్టుకుని తిన్న తర్వాత పట్టుకెళ్ళండి అంటారు. ఇందులో ఉప్పు చాలలేదు, అందులో అది చాలలేదు అని మళ్ళీ పొయ్యి మీద మరీ వేస్తారు. అన్నం తినకుండా క్యారేజీలు పంపడం, అంత అన్నం పెట్టుకుంటాడు టిఫిన్ లేక. అన్ని కూరలు వేసి రుచి వస్తాడు, చూసి పరి పంపుతాడండి మహానుభావుడు.